ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండిట నాకు ఇష్టము. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనము. కోరాహు కుమారులు దేవుని సన్నిధిని, ఆయన మందిర ఆవరణమును ఎంతగా ఇష్టపడుతున్నారో, పిచ్చుకలు దేవుని మందిరంలో నివసించడం చూసి ఎంతగా అసూయపడుతున్నారో, దేవుని ఆవరణంలో గడపడానికి ఎంతగా తపన పడుతున్నారో ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు. అయితే భక్తిహీనుల ఇంట్లో నివాసం ఉండడం కంటే, అంటే వారి ఇంట్లో పంచపక్ష పరమన్నాలు పెట్టిన, అరుదైన చెక్క మంచంపై పడుకోబెట్టిన, ఏ లోటు లేకుండా చూసుకున్న వారి ఇంట్లో ఉండడం కంటే దేవుని మందిర ద్వారమునద్ద ఉండడం వారికి ఇష్టమంట. మరి మనకైతే ఖచ్చితంగా వాడు భక్తిహీనుడు అవని ఇంకెవరన్నా అవని వారి ఇంట్లోనే ఉంటాం, అదే ఇష్టమని చెప్తాం కదా. భక్తిహీనుని ఇల్లు నీ శరీరాన్ని సుఖపెట్టొచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. దేవుని సన్నిధి నీ శరీరం బలహీనపరచబడిన ఆత్మ బలపరచబడుతుంది. ముఖ్యమైనది ఆత్మ తప్ప శరీరం కాదు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.